పండుగగా గుర్తింపు ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉత్తరాంధ్ర ఎలవేల్పు అనకాపల్లి నూకాలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించిందని అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రామ్కి తెలియజేశారు. ప్రతి సంవత్సరం ఉగాది పండుగను అనకాపల్లి నూకాలమ్మ పండుగగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారని తెలియజేశారు. ఈ సందర్భంగా శుక్రవారం అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రామ్కి మాట్లాడుతూ నేడు అసెంబ్లీలో స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడుతూ గత ఎన్నికల్లో ముందు అనకాపల్లి నూకాలమ్మ జాతరను రాష్ట్ర పండగగా చేస్తాన్న హామీని దాన్ని నెరవేర్చారని అడిగారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూకాలమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జరపడానికి ఆదేశాలు జారీ చేశారు. మన ఉత్తరాంధ్ర ఎలవేల్పు అమ్మవారు నూకాలమ్మ పండుగ రాష్ట్ర పండుగగా చేస్తామని ప్రకటించున్నారు. ఆ మాట ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి నిర్వహించడం జరిగింది. అలాగే సీఎం గారిని కలిసి పిలిచిన వెంటనే రామకృష్ణ గారు పండుగ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వెంటనే సానుకూలంగా స్పందించి వెంటనే రాష్ట్ర పండుగగా చేయాలని నూకాలమ్మ పండుగకి సీఎం పిఎస్ అయిన రవిచంద్ర గారికి మౌలిక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఎంతో గర్వకారణం. కొనతాల రామకృష్ణ గారు చేసిన కృషికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి ఇద్దరు కూడా ఈరోజు రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేయడం, మౌలిక ఆదేశం జారీ చేయడం మన అందరి అదృష్టంగా రామకృష్ణ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనే మాటని ఈ సందర్భంగా జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. రవిచంద్ర గారికి ఆ మాట ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి నిర్వహించడం జరిగింది గత వారం. అలాగే ఈరోజు అసెంబ్లీలో సీఎం గారిని కలిసి చెప్పగానే వెంటనే తన ఛాంబర్కి పిలిచిన వెంటనే రామకృష్ణ గారు పండుగ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వెంటనే సానుకూలంగా స్పందించి వెంటనే రాష్ట్ర పండుగగా చేయాలని నూకాలమ్మ పండుగకి సీఎం పిఎస్ అయిన రవిచంద్ర గారికి మౌలిక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఎంతో గర్వకారణం. కొనతాల రామకృష్ణ గారు చేసిన కృషికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి ఇద్దరు కూడా ఈరోజు రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేయడం, మౌలిక ఆదేశాలు జారీ చేయడం మన అందరి అదృష్టంగా రామకృష్ణ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనే మాటని ఈ సందర్భంగా జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. రవిచంద్ర గారికి సీఎం రమేష్ గారు ఈ కార్యక్రమంలో మన పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు కూడా పాల్గొనడం జరిగింది. సీఎం ఆఫీస్కి వెళ్ళిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు పిఎస్ నుండి ఎండోమెంట్ కమిషనర్ గారికి వెళ్ళడం జరిగింది. ఈరోజు కొనతాల రామకృష్ణ గారు ఎండోమెంట్ కమిషనర్ గారిని అలాగే ఎండోమెంట్ మినిస్టర్ గారుతో కూడా మాట్లాడడం జరిగింది, ఆనవ రామరెడ్డి గారితో. వాళ్ళు కూడా వెంటనే ఈ పండుగ తాలూకు ఫైల్ వెంటనే మూవ్మెంట్ చేయడం జరిగింది. అతి త్వరలోనే మనకి ఈ జీవో వస్తుంది. నూకాలమ్మ పండుగ వచ్చే నెల పండుగ రాష్ట్ర పండుగగా జరుపుకోవడానికి మనకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అలాగే ఈ నూకాలమ్మ గుడి సందర్భంలో రామకృష్ణ గారితో పాటు పేలా గోవింద్ గారు అలాగే సీఎం రమేష్ గారు ఈ పండుగను రాష్ట్ర పండుగ చేయడానికి ఎంతో కష్టపడ్డారు. అలాగే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పేలా గోవింద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసి ఇచ్చి ఉన్నారు మన పండుగకి. ఈ విధంగా అందరికి కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ రామకృష్ణ గారు అసెంబ్లీకి వచ్చిన వెంటనే ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారు పిఎస్ నుండి ఎండోమెంట్ కమిషనర్ గారికి వెళ్ళడం జరిగింది. ఈరోజు కొనతాల రామకృష్ణ గారు ఎండోమెంట్ కమిషనర్ గారిని అలాగే ఎండోమెంట్ మినిస్టర్ గారుతో కూడా మాట్లాడడం జరిగింది, ఆనవ రామరెడ్డి గారితో. వాళ్ళు కూడా వెంటనే ఈ పండుగ తాలూకు ఫైల్ వెంటనే మూవ్మెంట్ చేయడం జరిగింది. అతి త్వరలోనే మనకి ఈ జీవో వస్తుంది. నూకాలమ్మ పండుగ వచ్చే నెల పండుగ రాష్ట్ర పండుగ జరుపుకోవడానికి మనకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అలాగే
ఈ నూకలమ్మ గుడి సందర్భంలో రామకృష్ణ గారితో పాటు పేలా గోవింద్ గారు, అలాగే సీఎం రమేష్ గారు ఈ పండుగను రాష్ట్ర పండుగ చేయడానికి ఎంతో కష్టపడ్డారు. అలాగే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పేలా గోవింద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసి ఇచ్చి ఉన్నారు మన పండగకి. ఈ విధంగా అందరికి కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ రామకృష్ణ గారు అసెంబ్లీలో వచ్చిన వెంటనే ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.